నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. 55 రోజులకు పైనే కొనసాగిన కర్ఫ్యూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు, అఖిలపక్షంతో సంప్రదింపుల కోసం ప్రయత్నాలు ఇవేమీ జమ్మూ కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపలేకపోయాయి. వేర్పాటువాదులు, పాక్ అనుకూల వర్గాలు ఒక్క మెట్టు కూడా దిగిరాలేదు. రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. సాధారణ ప్రజల అష్టకష్టాలకు ఊరట దొరకలేదు. కల్లోల కశ్మీరాన్ని చల్లబరిచేందుకు కేంద్రం చేసిన అఖిలపక్ష ప్రయత్నం సైతం ఎందుకూ ఫలించలేదు. సన్నద్ధతలేమి, సమస్యను అర్థం చేసుకోవడంలో సంక్లిష్టతలే సంప్రదింపుల్ని విఫలం చేశాయా? వేర్పాటువాదులు కావాలనే విఫలం చేశారంటే బాగుంటుందా? ఇక్కడ దేశ పార్లమెంటు తరపున వెళ్లిన అత్యున్నత ప్రతినిధి బృందంతో మాట్లాడేందుకే నిరాకరించడం వేర్పాటువాదుల అంతరంగాన్ని స్పష్టంగానే తెలియజేస్తోంది. ఎందుకు ఈ ప్రతిష్టంభన? ఇంతమంది కలిసినా ఎందుకేం సాధించలేకపోయారు? కశ్మీర్ అల్లర్లకు పరిష్కారం కావాలంటే అసలేం చేయాలి? జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. జూలై 8న ప్రారంభమైన అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ఉగ్రవాది బుర్హాన్ వానీ హతమైన తర్వాత చెలరేగిన అల్లర్లు రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 73 మంది మరణించారు. వేలాది మంది పౌరులు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. అల్లర్లు అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించి 55 రోజులు పైనే కావస్తోంది. కొన్ని చోట్ల సడలించిన 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు మాత్రం కొనసాగుతున్నాయి. భద్రతా చర్యలతో ఘర్షణలు తగ్గినట్టు కనిపిస్తున్నా పరిస్థితి మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేనట్టు ఉంది. సాధారణ ప్రజల కోసం కర్ఫ్యూను సడలించినప్పుడల్లా ఎక్కడో ప్రాంతంలో తిరిగి అల్లర్లు రేగుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న, జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదా? అంటే ఎందుకు సాధ్యం కాదు? ప్రపంచంలో ఎలాంటి సమస్య అయినా 90% చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని నిరూపితమైనవెన్నో. అందుకే కశ్మీర్ సంక్షోభానికి చర్చలే పరిష్కారంగా భావించింది కేంద్రం. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 30 మంది సభ్యుల బృందం ఇందుకు సిద్ధమైంది. ఉద్రిక్తతలు చల్లార్చడానికి వేర్వేరు బృందాలుగా వేర్పాటువాదులతో చర్చించేందుకు వెళ్లారు. అఖిలపక్షం 2 రోజుల పర్యటనలో వారు ఊహించిన వాటికి భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. 60 రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న హురియత్ కాన్ఫరెన్స్ అతివాద నేత సయ్యద్ అలీషా గిలానీ కనీసం తలుపే తెరవలేదు. మాట్లాడేందుకు వచ్చిన ఎంపీలను కలిసేందుకు సమ్మతించలేదు. శ్రీనగర్లో గిలానీ ఇంటికి సిపిఎం నేత సీతారాం ఏచూరి, జేడీయూ నేత శరద్ యాదవ్, సిపిఐ నేత డి రాజా, ఆర్జేడీ నుంచి జయప్రకాష్ నారాయణ యాదవ్ వెళ్లారు. ఎంపీలు వెళ్లినప్పుడు అతడి అనుచరులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. एक तरफा हम अगर चाहें कि हम बातचीत करने के लिए कोशिश करें और रेड कारपेट वेलकम हो, ऐसा हमें उम्मीद नहीं करना चाहिए। तो मैं समझता हूँ किसी भी दल के नेता की कोई ये उम्मीद नहीं थी, लेकिन ये सार्थक पहल है और इस पहल के माध्यम से हमें जानने की चेष्टा करनी होगी कि कितने दूर तक की दूरी के लिए हम प्रतिबद्ध हैं। और हमारा मानना है कि जो माहौल है कश्मीर में, घाटी में, वो जल्द से जल्द नॉर्मैलिटी को आनी चाहिए और उस प्रक्रिया में हम इसे एक बेहतर संकेत के रूप में देख रहे हैं। चाहे आज के दिन सेपरेटिस्ट कुछ बोले, लेकिन एक प्रक्रिया चल पड़ी है और वो मुकम्मल अंजाम तक जानी चाहिए. అఖిలపక్ష బృందం పర్యటన సమయంలో దక్షిణ కశ్మీర్లో ఘర్షణలు మళ్లీ తారాస్థాయికి చేరడం అక్కడి సంక్లిష్టతలకు నిదర్శనం. శ్రీనగర్, అనంతనాగ్ సహా కొన్ని చోట్ల ఆందోళనకారులు రెచ్చిపోయారు. భద్రతా దళాలపై మళ్లీ రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఘర్షణల్లో దాదాపు 200 మంది వరకు గాయపడ్డారు. అఖిలపక్షం పర్యటనకు ముందు జమ్మూ కశ్మీర్లో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పెల్లెట్ తుపాకులకు బదులు కారం బాంబులు వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. ఎందుకంటే పెల్లెట్ తుపాకుల కారణంగా నిరసనకారుల్లో చాలా మంది దృష్టి కోల్పోయారు. ఇది కూడా అక్కడ పరిస్థితులు మరింత విషమించడానికి కారణమైనట్టు చెబుతున్నారు.
The all-party delegation that has gone to Kashmir has failed to bring about any solution. This is because they went there without much preparation or without understanding as to what are they faced with on ground. It also indicates that the jihad in Kashmir is not willing to talk and there is no solution in conversation with jihad. They will have to go back on board and realize that the separatist movement in Kashmir is not going to be resolved through concessions or conversations. They will have to take other measures. అఖిలపక్ష నేతలకు మిగిలిన వేర్పాటువాద నేతల నుంచి కూడా దాదాపు ఇలాంటి స్పందనే ఎదురైంది. జవహర్ నగర్లో ఉంటున్న హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్ అబ్దుల్ గనీ భట్, హుమామాలోని సరిహద్దు భద్రతాదళ శిబిరం నిర్బంధంలో ఉన్న జేకేఎల్ఎఫ్ నేత యాసీన్ మాలిక్, చష్మా షాహీ అతిథి గృహంలో నిర్బంధంలో ఉన్న మీర్వాయిజ్ ఉమర్ ఫారూక్, షబీర్ షా అంతా అఖిలపక్షంతో మాట్లాడేందుకు నిరాకరించిన వారే. హురియత్ మితవాద నేత మీర్వాయిజ్ ఉమర్ ఫారూక్ తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమావేశమైనా అది కేవలం 2 నిమిషాలకే పరిమితమైంది. इस बार का सिचुएशन अलग था. उन्होंने पहले से ही ये लाइन ले लिया था कि हम किसी से बात नहीं करेंगे. फिर उसके बाद भी मानते हैं कि ये लोग गए, ये समझ करके गए कि इधर से कुछ ऐसा नहीं होना चाहिए कि हम लोगों ने प्रयास नहीं किया. तो उनको लगता है कि उनके सामने भी लाचारी है, चूंकि उनको लग रहा है कि यदि हम लोगों ने जो है गवर्नमेंट के साथ में अपना चेहरा दिखलाया तो और जो तत्व हैं तो वो उनके हाथ में क्या कहते हैं कि आंदोलन चला जाएगा. तो इसलिए जो है बहुत लोग बहुत चीज़ समझते हैं, लेकिन उसके बावजूद भी उनके सामने में लाचारी होती है. వేర్పాటువాదుల్ని వ్యక్తిగత హోదాలో కలిసేందుకు వెళ్లిన ఎంపీల పట్ల హురియత్ నేతల వ్యవహార శైలిని తప్పుబట్టారు హోంమంత్రి రాజ్నాథ్. హురియత్ నేతల వైఖరి కశ్మీరియత కాదు, మానవత్వం కూడా కాదు. చర్చల కోసం వెళ్లిన వారితో మాట్లాడేందుకు నిరాకరించడం ప్రజాస్వామ్యంపై హురియత్ నేతలకు విశ్వాసం లేదని స్పష్టం చేస్తోందన్నారు హోంమంత్రి. కశ్మీర్ అంశంపై ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమని, పాకిస్తాన్తో మాత్రం ఇప్పట్లో చర్చలు జరిపే అవకాశం లేదని సంకేతాలిచ్చారు. मैं पूरी तरह से आश्वस्त हूं कि जम्मू कश्मीर की हालात में सुधार होगा. इसमें कहीं दो मत नहीं है कि जम्मू कश्मीर भारत का इंटीग्रल पार्ट था, है और रहेगा. मैं इसे भी क्लैरिफाई कर देना चाहता हूं कि कल इस ऑल पार्टी डेलीगेशन के कुछ मेंबर्स हुर्रियत के नेताओं से भी मिलने के लिए गए थे. न हम लोगों ने हाँ कहा था न ना कहा था, लेकिन इतना मैं जरूर कह सकता हूं, वहां से लौटने के बाद डेलीगेशन के उन मित्रों ने जो जानकारी दी, कम से कम इतना तो कहा जा सकता है कि सचमुच यह कश्मीरियत तो नहीं है और इसे इंसानियत भी नहीं माना जा सकता. इंसानियत भी नहीं है. और कोई बातचीत करने के लिए गया है, उन्होंने बातचीत नहीं की, तो कम से कम जमहूरियत में भी यकीन नहीं है. యాసిన్ మాలిక్ అయితే ఢిల్లీలోనే మాట్లాడుతానని తెగేసి చెప్పారు. అబ్దుల్ గనీ భట్ చర్చల్ని పనికిమాలిన వ్యవహారంగా కొట్టిపారేశారు. మొత్తం మీద వేర్పాటువాదులంతా కలిసి కశ్మీర్లో శాంతి స్థాపన పేరుతో వచ్చిన అఖిలపక్ష బృందం సమస్య పరిష్కారం కోసం కాక కేవలం ఫోటోలకు ఫోజులివ్వడానికి వచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. ఆ విమర్శల మధ్యనే శ్రీనగర్లో తొలి రోజు వివిధ వర్గాలకు చెందిన దాదాపు 200 మందితో సమావేశమై చర్చలు జరిపారు అఖిలపక్ష నేతలు. నిజానికి అఖిలపక్షంతో చర్చల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వేర్పాటువాదులందరికీ శనివారమే ఆహ్వానం పంపారు. అప్పుడే వేర్పాటువాదులంతా తమకు చర్చలపై ఆసక్తి లేదంటూ మూకుమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. ఓవైపు నేతలందరినీ నిర్బంధంలో ఉంచి మరోవైపు చర్చల్లో పాల్గొనమని చెప్పడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. చర్చలపై ఎలా ముందుకు వెళ్లాలో రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేదని విమర్శించారు. उमर अब्दुल्ला जी कौन से क्रेडिबिलिटी की बात कर रहे हैं? ये पहली सरकार है जहां गृह मंत्री स्वयं रिपीटेडली विजिट करते हैं कश्मीर, ऑल पार्टी मीटिंग के डेलीगेट्स के साथ चर्चा करके एक ही लक्ष्य जताते हैं, वो है कि कश्मीर को स्थिर करना, कश्मीर को प्रगति की ओर लेना और आतंक के खिलाफ एकजुट लड़ना. प्रधानमंत्री मोदी जी ने बिल्कुल स्पष्ट लक्ष्य के साथ एक राजनीतिक इच्छा शक्ति दिखाई है कश्मीर को लेके, और हम चाहेंगे कि कोई भी इस पल पे राजनीति न करें और एकजुट हो. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కశ్మీర్ పరిస్థితిపై చర్చించేందుకు అంగీకరించేది లేదన్నారు వేర్పాటువాద నేతలు. ముందుగా వేర్పాటువాద గ్రూపులకు చెందిన అగ్రనేతలతో మాట్లాడిన తర్వాత చర్చలకు పిలిస్తే బాగుండేదని మీర్వాయిజ్ ఉమర్ ఫారూక్ సన్నిహితుడొకరు చెప్పడం బట్టి చూస్తే
చర్చల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో లేనట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే 2010లో నెలకొన్న పరిస్థితులు గుర్తుకు వస్తున్నట్లు ఉమర్ అబ్దుల్లా చెప్తున్నారు. 1990 నుంచి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, గతంలోనూ చర్చలకు వచ్చి తర్వాత వాటి గురించి పట్టించుకోవడం మానేశారని గుర్తు చేశారాయన. 2010లో జరిగిన అల్లర్లలో దాదాపు 100 మంది వరకు మరణించారు. అప్పుడు వేర్పాటువాదులు, ఇతర నేతలు అఖిలపక్షంతో చర్చలు జరిపినట్లు గుర్తు చేసిన ఉమర్ అబ్దుల్లా తర్వాత వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. తొలి రోజున కశ్మీర్ లోయలో 30 ప్రతినిధి బృందాలతో చర్చించిన ఎంపీల జట్టు రెండో రోజున జమ్మూలోనూ పర్యటించి మరో 18 ప్రతినిధి బృందాలతో సమాలోచనలు జరిపింది. జమ్మూ పర్యటనలోనూ అఖిలపక్ష బృందానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఎలాంటి పురోగతి సాధించకుండానే హస్తినకు వెనుదిరిగాల్సి వచ్చింది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం పర్యటన సానుకూల వాతావరణంలో జరిగినట్టు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన రాజ్నాథ్ కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దడం సహా సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనడంపై స్థానికుల సలహాలు స్వీకరించినట్టు చెప్పారు. మరోవైపు కశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్దుకున్నాయనుకుంటున్న తరుణంలో అనంతనాగ్లో ఒక్కసారిగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు మళ్లీ రోడ్లపైకి వచ్చి భద్రతా దళాలతో తలపడ్డారు. వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ఆందోళనకారుల్ని నిలువరించేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మరణించాడు. శ్రీనగర్ సహా అన్ని కశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసిన గంటల్లోనే అల్లర్లు చెలరేగిన కారణంగా ఆ నిర్ణయంపై పునఃసమీక్ష చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంపట్లు రాజేసి చలికాచుకుంటున్న పాకిస్తాన్, చైనాల వైఖరులే కశ్మీర్ సమస్యను కొరకరాని కొయ్యగా మారుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వాటిని అధిగమించి పరిష్కారం సాధించడం ఎలా? ఓ మంచి పని సాధించడానికి చేసిన తొలి ప్రయత్నం విఫలమైనంత మాత్రాన అక్కడితో ఆ ప్రక్రియ ఆగిపోయినట్టు భావించలేం. వైఫల్యం కూడా మలి విజయానికి తొలిమెట్టే. నిజానికి ప్రతికూలత వ్యక్తమవడం కూడా ఓ విధంగా మంచి పరిణామమే. లోపం ఎక్కడుందో గుర్తించవచ్చు. మలి ప్రయత్నంలో ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అలానే కశ్మీర్లో చర్చలకు ఇప్పటికీ ద్వారాలు మూసుకుపోలేదు. ప్రయత్నాలోపం లేనప్పుడు ఎటువంటి కార్యక్రమమైనా విజయం సాధించకుండా ఉండలేదు. ఆ దిశగానే సాగుతున్నాయి కేంద్రం ప్రయత్నాలు. నిజానికి ఇక్కడ చర్చలంటే జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదులు, ఇతర నేతలతో జరపాలి. వేర్పాటువాదులు కోరుతున్నది మాత్రం ఇందులో పాకిస్తాన్ను కూడా భాగస్వామిగా చేయమని. చర్చల్లో పాకిస్తాన్ భాగస్వామిగా లేకపోతే సమస్యకు పరిష్కారం కుదరదన్నది వారి అభిప్రాయం. ఈ విషయంలో భారత్ వైఖరి మాత్రం సుస్పష్టం. పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నంత వరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు. ముందు సీమాంతర తీవ్రవాదానికి అడ్డుకట్ట వేసి అప్పుడు చర్చల కోసం ముందుకు వస్తే మాట్లాడవచ్చన్నది భారత్ అభిప్రాయం. మన దేశ అంతర్గత సమస్య అయిన జమ్మూ కాశ్మీర్ గురించి పాక్తో చర్చించాల్సిన అవసరం ఏముందన్నది మరికొందరి వాదన. వేర్పాటువాదులు చర్చలకు ఎందుకు వద్దంటున్నారన్న విషయం పరిశీలిస్తే 2 విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మొదటిది, గతంలోనూ ఇలా చర్చలు జరిపినా తరువాత వాటి స్ఫూర్తిని అమలు చేసే విషయంలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం. రెండోది, వేర్పాటువాదులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడం. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న అతివాద నేతల్లో చాలా మంది పాక్ అనుకూల వర్గమే. అందుకే వారు చర్చల్లో పాకిస్తాన్ను భాగస్వామిగా చేయాలని కోరుతున్నారు. అలా గనక జరిగితే కశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా మార్చడానికి దాయాది చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్టే. అందుకే పాకిస్తాన్ను చర్చల్లో భాగస్వామిగా ఉంచే అవకాశం లేదు. ఒక
ఒకవేళ భారత్ పాకిస్తాన్తో చర్చలకు సిద్ధమైనా కశ్మీర్ అంశంపై కాకుండా సీమాంతర ఉగ్రవాదంపైనే మాట్లాడే అవకాశం ఉంది. అది కూడా సీమాంతర తీవ్రవాదానికి ఆ దేశం మద్దతు ఇవ్వకుండా ఉన్నప్పుడే. వరుసగా జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే భారత్ చెప్పిన వెంటనే సీమాంధ్ర ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసే మనస్తత్వం కాదు పాకిస్తాన్ది. ఈ రెండింట్లో ఏదీ వాస్తవ రూపం దాల్చే అవకాశాలు దాదాపుగా కనిపించటం లేదు. అంటే కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇతర ప్రత్యామ్నాయాలు చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మేధావులు పరిస్థితులను అతి దగ్గరగా పరిశీలిస్తున్న వారు చెబుతున్న ప్రకారం ఇప్పటికిప్పుడు జమ్మూ కశ్మీర్లో సమస్య పరిష్కారమయ్యేందుకు మంత్రదండాలైతే లేవు. భారత్, పాకిస్తాన్, కశ్మీర్లో దార్శనికత ఉన్న నాయకత్వాలు, రాజకీయ చిత్తశుద్ధి ఉన్నప్పుడే అది సాధ్యమని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదర్శమైన పరిష్కారం అంటే ఏమిటి? జమ్మూ కశ్మీర్ ప్రజలేం కోరుకుంటున్నారు? వారు కోరుతున్న ఆజాదీని అందించగలరా? ఆ స్వేచ్ఛ లేకుండా ప్రత్యామ్నాయాలను ప్రజలు అంగీకరిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. మరికొందరు చెబుతున్నట్టు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందా? నిజానికి కశ్మీరులకు కావలసింది స్వేచ్ఛ. తమ అంతర్గత విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోరాదన్నది వారి అభిప్రాయం. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ విషయంలో మాత్రమే కేంద్రం పెత్తనం ఉండాలని, ఇతర విషయాలు తమకే వదిలేయాలని కోరుతున్న వారు చాలా మంది. ఇదే అంశాలపై జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ సర్కార్ జూన్ 26, 2000లో ఓ తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. 1953కు ముందు అక్కడ పరిస్థితి ఎలా ఉండేదో అలాంటి పరిస్థితికి ఇప్పుడు అంగీకరించాలన్నది తీర్మానం సారాంశం. ఈ తీర్మానాన్ని నాటి ఎన్డీఏ సర్కార్ తిరస్కరించింది. ప్రస్తుతం మరోసారి అలాంటి ప్రతిపాదన తీసుకువస్తే అక్కడ సమస్య పరిష్కారం అవుతుందా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు కొంతమంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఎవరు ఏమనుకున్నా జమ్మూ కశ్మీర్ అంశంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సున్నితమైన సమస్యకు ప్రస్తుత పరిస్థితుల్లో పరిష్కారం రోజులో లభించేది కాదు. కశ్మీర్ల స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్యను వెంటనే పరిష్కారమైపోవాలని భావించడం అత్యాశే అవుతుంది. పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉందంటే అది జమ్మూ కశ్మీర్దే అని ఉదాహరణగా మిగిలిపోకుండా చేయాల్సిన బాధ్యత ప్రస్తుత నాయకత్వంపై ఉంది. మనసుంటే మార్గం లేకుండా పోదన్నట్టు ప్రతి సమస్యకు పరిష్కారం లేకుండా పోదు. కావలసిందల్లా చిత్తశుద్ధి మాత్రమే. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సద్దుమడిగినట్టు అనిపిస్తే ముందుగా ఉలిక్కిపడేది దాయాది దేశం పాకిస్తానే. లోయలో పరిస్థితులు చక్కబడకుండా ఉంటేనే వాళ్లనుకున్న ఉద్దేశం నెరవేరుతుంది. అందుకే వేర్పాటువాదులకు వత్తాసు పలుకుతూ ఉగ్రవాదులు హీరోలుగా కీర్తిస్తూ ఆవేశంలో ఉన్న వారిని మరింత రెచ్చగొడుతోంది. జమ్మూ కశ్మీర్లో పాక్ చేసే పనులను బహిరంగంగా కాకుండా లోపాయికారిగా మద్దతివ్వడం డ్రాగన్ నైజం. దక్షిణాసియాలో ఆధిపత్యానికి సవాలుగా నిలుస్తున్న భారత్ను నిలువరించడానికి పాక్ రూపంలో దొరికిన అస్త్రాన్ని ఒడుపుగా వాడుకోవడమే అందులోని వ్యూహం. నిజానికి చైనా కూడా కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించింది. అయితే చైనా ఆక్రమిత కశ్మీర్ కన్నా పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే ఎక్కువ చర్చ జరగడానికి కారణం రెండు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల వైరమే. కాశ్మీర్ సమస్య భారత్ అంతర్గత విషయం.
ఇదే మాట భారత్ ఎన్నిసార్లు ఏ స్థాయిలో చెప్తున్నా వినకుండా ప్రతిసారి జోక్యం చేసుకోవటం పాకిస్తాన్కు అలవాటే. నిజానికి దాయాది దేశం మద్దతు కారణంగానే కాశ్మీర్లో జరుగుతున్న అల్లర్లు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పాక్కు కావలసింది ఇదే. కాశ్మీర్లో అల్లర్ల మంటలు ఆరిపోకుండా చేస్తున్నది స్థానికుల కన్నా ఎక్కువగా బయటి శక్తుల కుట్రలే. పాక్ భూభాగం నుంచి కొందరు వత్తాసు పలుకుతుంటే వాటికి కాశ్మీర్లో వారి అనుకూల వర్గాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ది మొదట్నుంచి వితండవాదమే. అదే అండతో ప్రస్తుతం లోయలో నెలకొన్న పరిస్థితులను అనుకూలంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయి ఉగ్ర వేర్పాటువాద సంస్థలు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సలావుద్దీన్ అయితే ఏకంగా కాశ్మీర్ను భారత సైనికుల కోసం శ్మశానంలా మార్చేస్తానని నోరు జారాడు. ఇతడు అంతలా రెచ్చిపోవటానికి కారణం పాకిస్తానే అని వేరే చెప్పనక్కర్లేదు. ఇక్కడి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని అన్ని రకాల సౌకర్యాలు పొంది ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం కల్పించింది దాయాది దేశమే. అందుకే సలావుద్దీన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన భాజపా గట్టి సమాధానమే ఇచ్చింది. हिजबुल मुजाहिदीन के अध्यक्ष सलाउद्दीन जी को सोच समझ के बात करना चाहिए जब वो बोलते हैं कि ही विल टर्न कश्मीर इनटू अ ग्रेवयार्ड। मैं सिर्फ ये कहना चाहती हूँ कि आज भारत की जो सरकार है वो एक नेतृत्वशील सरकार है और जो राजनीतिक इच्छा शक्ति प्रधानमंत्री मोदी जी के पास है, ऐसे बयान न करे तो वो ही बेहतर होगा, क्योंकि नहीं तो उनकी भी हालत जो वानी जी की हुई वो ही होगा। జమ్మూ కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయంటే ఖచ్చితంగా పాక్ హస్తం ఉంటుందని చెప్పడానికి కారణం ఆ దేశపు వైఖరే. అందులో ప్రధాన అంశాలు చూస్తే కశ్మీర్లో వేర్పాటువాదుల్లో ఎక్కువ భాగం పాక్ అనుకూల వర్గం. వారిని రెచ్చగొట్టి కశ్మీర్లో కుంపట్లు పెట్టడం పాక్ నైజం. అది వారికి బాగా అలవాటైన ప్రక్రియ కూడా. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ హతమైనప్పుడు నానా గగ్గోలు చేసింది అందుకే. అతడిని కాశ్మీరీ నేతగా అభివర్ణించిన పాక్ ఆ ఘటనకు నిరసనగా జూలై 19ని బ్లాక్ డేగా ప్రకటించింది. బుర్హాన్ను కాశ్మీరీ స్వాతంత్రోద్యమంలో మరణించిన వీరుడిగా అభివర్ణించడం ఆ దేశపు వ్యూహాత్మక ఎత్తుగళ్లకు నిదర్శనం. కాశ్మీరీ స్వాతంత్ర పోరాటాన్ని భారత సైన్యం అణచివేయలేదని, వారికి పాక్ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పడం వెనుక ఉద్దేశం కూడా వేర్పాటువాదులను మరింత రెచ్చగొట్టడమే. అంతేకాదు, కశ్మీర్ లోయలో ఆందోళనకారులకు అందుతున్న ఆయుధాల్లో ఎక్కువ భాగం పాక్ నుంచి వస్తున్నవే. అందుకు సంబంధించి ఎన్నోసార్లు ఆధారాలు లభించాయి. పాక్ చర్యలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నా కశ్మీరీల కోసమే పోరాటం చేస్తున్నట్లు నటించడం ఆ దేశానికి మామూలే. అలా కశ్మీర్ విషయంలో సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటుంది. చైనా కూడా కశ్మీర్ కల్లోలంలో తన వంతు పాక్కు సాయం అందిస్తోంది. ఎందుకంటే భారత్ను ఇబ్బంది పెట్టే ఎలాంటి అంశంలోనైనా పాక్ వెన్నంటి ఉండడం డ్రాగన్కు మొదట్నుంచి ఉన్న అలవాటు. మౌలానా మసూద్ అజహర్ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని కోరినప్పుడు అంత అవసరం లేదని తేల్చి చెప్పడంలోనే వాళ్ల అసలు నైజం బయటపడింది. అవేగాక సిల్క్ రూట్ పునరుద్ధరణ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం నుంచి రహదారుల నిర్మాణం వంటివన్నీ రెచ్చగొట్టే చర్యలే. ఓ విధంగా చెప్పాలంటే పాక్ భుజాలపై తుపాకీ పెట్టి పేలుస్తుంటుంది చైనా. అందుకే కశ్మీర్ అంశం అంతర్జాతీయం చేయాలని పాక్ ఎంతగా ప్రయత్నిస్తుందో భారత్ అంతే ధీటుగా స్పందిస్తోంది. G20 సదస్సులో ప్రధాని దక్షిణాసియాలో ఓ దేశం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు పరోక్షంగా పాక్ గురించి ప్రస్తావించి అందరి దృష్టి అటువైపు మళ్లేలా చేయడము ఆ చర్యలో భాగమే. అలాంటి దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని కోరుతూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఐక్యం కావాల్సిన ఆవశ్యకతను చాటారు.
ఇది సంగతి. మరిన్ని విభిన్న కథాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.